ఆల్, ఇవాళ మన రెసిపీ అయితే పాలకూరతో చపాతీలు ఇంకా కూరగాయ మెంతాకు పప్పు కూర. పప్పు ఇంకా చపాతీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఇలా గోధుమ పిండిని అయితే తీసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పాలకూరని అయితే సన్నగా కట్ చేసుకొని కాసేపు వేడి నీళ్ళల్లో ఉంచి తీసి వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలో పాలకూర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చేతికి పిండి అంటకుండా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని పిండిని అయితే కలపాలి. ఇలా మొత్తం ఒకసారి పిండిని అయితే మంచిగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పిండి అయితే బాగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్స్ చేసుకొని మనం చపాతీని రోల్ చేసుకోవాలి. పీట అయితే లేదు, సో మేమైతే ప్లేట్ పైన చేసాము. ప్లేట్ కి అయితే పిండి అంటకుండా ఇలా పొడి పిండిని అయితే వేసుకోవాలండి. ఇలా పొడి పిండి వేసుకున్న తర్వాత మనం చపాతీలని ఇలా రోల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వాటిని కాల్చడం కోసం పెనాన్ని అయితే హీట్ చేసుకొని చపాతీని అయితే వేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు వాటిని హాట్ బాక్స్ లో అయితే పెట్టుకొని మూత పెట్టేయాలండి. మనం తినే టైంకి అయితే వేడిగా ఉండాలి కదా. ఇప్పుడు పప్పు కూర కోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న మెంతాకుని అయితే వేసుకొని ఇలా బాగా కలపాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మెంతాకు మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును అయితే వేసుకొని కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనకి పప్పు ఇంకా సొరకాయ అయితే మగ్గుతుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసి అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు వదిలేస్తే మన పప్పు అయితే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు సొరకాయ పప్పు కూర అయితే రెడీ అయిపోయింది. మనకి చపాతీలు చూసారా అసలు ఎంత మెత్తగా ఉన్నాయో, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు ఒకవేళ పాలకూర తినకపోతే ఇలా అయితే ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మేము నైట్ డిన్నర్ అయితే చపాతీ ఇంకా పప్పుతో అయితే కానిచ్చేసాం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.